హాయ్ ఫ్రెండ్స్, కొబ్బరి మామిడికాయ పచ్చడిని ఇలా చేశారంటే అన్నం మొత్తం పచ్చడితోనే తినేస్తారు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసి 10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత చల్లార్చి మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. దానిలో 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు, 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకుని తీసుకోవాలి. దానిలో 1 కప్పు కొబ్బరి ముక్కలకి 1/2 కప్పు వరకు మామిడి ముక్కలు వేసుకుని మిక్సీ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని ఆ పచ్చడికి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకుని వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 2-3 ఎండుమిర్చిని తుంచి వేసుకుని వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత చివరగా కొంచెం పసుపు, ఇంగువను కూడా వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఆ తాలింపులో పచ్చడి వేసుకుని బాగా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉండే కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.